అందరికీ నమస్తే. నా పేరు మునిరత్నం. మాది పిచ్చాటూరు గ్రామం, పిచ్చాటూరు మండలం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంకో ఒక నెలలో గ్రామ పంచాయతీ సర్పంచ్కి సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో నిత్యం మన మధ్య ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి వ్యక్తులే పోటీ చేస్తారు. సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ ఉంటాం. సో వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఇతరులతో వాళ్ళు నడుచుకునే విధానం, సో కంప్లీటెడ్గా మనకి తెలిసే ఉంటుంది. అయినా సరే ఇవేమి మనం పట్టించుకోకుండా కేవలం 54 పైసలకి మనం అమ్ముడుపోతున్నాం. ఏంద్రా వీడు 54 పైసలు మనం ఏంద్రా అమ్ముడు పోయేది, వీడు కొత్తగా 54 పైసలు అంటున్నాడు, నిజానికి మనం 1000 రూపాయలు కదా తీసుకునేది మామూలుగా అనుకుంటారు. అదేనండి, మనకి తెలిసిన వ్యక్తిని మన గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలనుకున్నప్పుడు మనకు దగ్గరలో వనిసే కదా, మన ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళే కదా. సో ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసును కదా. సో అట్లాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నప్పుడు డబ్బులు ఎందుకండి తీసుకోవడం? ఇక్కడ అవసరమా డబ్బులు? అయ్యా, ఇంకోటి, ఇచ్చేవాడు సంగతి పక్కన పెట్టు, తీసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మనము డబ్బులైతే తీసుకున్నాం అనుకో, ఎంత తీసుకుంటాం? 1000 రూపాయలు. 1000 రూపాయలకి నిన్ను అమ్మేస్తున్నావు. ఎంత అవమానకరమైన ఒక ఇన్సిడెంట్ అండి ఇది. 1000 రూపాయలకు నిన్ను అమ్మేస్తున్నావు. 1000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు గాను. అయ్యా స్వామి, ఆ 1000 రూపాయలు పెద్దదిగా కనిపించిన ఒక రోజుకి కేవలం 54 పైసలకి నిన్ను కొనేస్తున్నాడు ఆయన. ఇక్కడ చేయాల్సింది, మనం చూడాల్సింది ప్రజాసేవనా లేకపోతే ఇది వ్యాపారమా? డబ్బులు పెట్టి ఏంది కొనడం? సరే, కొనేవాడిని పక్కన పెట్టు, డబ్బులు తీసుకొని ఏంది ఓట్లు వేయడము? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే, అయ్యా నాకు వద్దు డబ్బులు, నువ్వు మాకు తెలిసిన వాడివే కదా, నువ్వేంటో నీ గుణం ఏంటో మాకు బాగా తెలుసును. సో నేను నిన్ను ఎన్నుకుంటాను, నిన్ను ఎన్నుకుంటే నాకు బాగా మంచిగా చేస్తావు, నిన్ను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. సో నువ్వు మంచోడు కాబట్టి ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది అని అడిగిన వాళ్ళకి చెప్పి డబ్బులు ఇచ్చడానికి వస్తే, వద్దు, నీ దగ్గర నేను 1000 రూపాయలు తీసుకునిరా, నేను నీకు ఓటు వేయాలని లేదు. ఆ 1000 రూపాయలతో నేను ఏం బతికేపోతాను? ఏం కోట్లు కట్టబోతానా, మేటలు కట్టబోతానా? అదంతా నాకు అవసరం లేదు. నువ్వు నా తమ్ముడివే కదా, మా అన్నవే కదా, మా మామే కదా, నేను ఖచ్చితంగా నువ్వు మంచి చేయాలనుకున్నప్పుడు మంచి జరుగుతుంది, వెళ్ళరా అని మాత్రం చెప్పండి.